విశాఖపట్నం కేజీహెచ్ సమీపంలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. చెవి నొప్పి, చెవి నుండి ద్రవం కారణంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స అందించే క్రమంలో వైద్యులు బాలికకు మత్తుమందు ఇచ్చారు. మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడంతోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆనందపురానికి చెందిన బాలికను నిన్న మధ్యాహ్నం ఆయుష్మాన్ ఆసుపత్రిలో చేర్పించామని, ఈ రోజు ఉదయం తమ బిడ్డ మృతి చెందిందని ఆసుపత్రి యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. మత్తుమందు ఇచ్చిన ప్రక్రియలో ఏవైనా లోపాలు జరిగాయా, అధిక మోతాదులో మందు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు.